బోధించాను. So God allows different circumstances for us. మరి మన కొరకై దేవుడు రకరకాల పరిస్థితులను కలుగజేస్తాడు. Why God allowed that heart attack in America? మరి ఎందుకని దేవుడు అమెరికా దేశంలో నాకు ఆ గుండె నొప్పిని అనుమతించాడు? There all facilities are there. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. Many believer doctors are there. మరి విశ్వాసులైన డాక్టర్లు అనేక మంది ఉన్నారు. There it is a routine. Everyone there goes to hospital. మరి అక్కడ వాడుక ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. In that situation also God taught me a lesson. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు ఒక పాఠం నేర్పించాడు. If you have a will, if you desire, God is able to lead you in that circumstances also. నీకు ఒకవేళ ఇష్టం ఉన్నట్లయితే, చిత్తం అనేది ఉన్నట్లయితే దేవుడు అలాంటి పరిస్థితులలో కూడా నేను నడుపుతాడు. That has become a big news among the people, servants of God in New York and New Jersey. మరి న్యూయార్క్లోను న్యూ జెర్సీలోను ఇది ఒక పెద్ద వార్తలాగా వ్యాపించబడింది. So we must be prepared to face anything, trusting in the grace of God. మరి దేవుని కృప మీద నమ్మిక ఉంచిన వారమై ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. He is our Father. ఆయన మన తండ్రి. Our life is secured in His hand. ఆయన చేతులలో మన జీవితం భద్రపరచబడి ఉంది. Only thing you have to have a desire. కేవలం నీకు ఉండాల్సింది ఏమిటంటే ఒక కోరిక కావాలి. Then the Father is able to lead us through that circumstances. మరి అప్పుడిక తండ్రి అలాంటి పరిస్థితుల గుండా మనల్ని హాయిగా నడుపుతాడు. I want to tell you something more. ఇంకాస్త మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. Till 1975, every quarterly my blood, my urine, my physical condition was checked by the doctors. మరి 1975 సంవత్సరం వరకు కూడా నా రక్తం కానివ్వండి, నా మూత్రం కానివ్వండి, నా బ్లడ్ ప్రెషర్ రక్తపోటు కానివ్వండి పరీక్షించబడుతూ ఉండేది. Every quarter, after every 3 months, it has to be checked and to be reported to the government. మరి 3 నెలలకు ఒక మారు ఈ విధంగా 3 పరీక్షలు కూడా ఆ పరీక్ష చేసిన నివేదిక ప్రభుత్వం వారికి పంపించడం జరిగేది. It's a regular order from the government. ఎందుకంటే ప్రభుత్వం వారి నుండి క్రమానుసారమైన ఒక ఆజ్ఞ లాంటిది జారీ అయింది. So the day I resigned, that stopped. ఏ రోజైతే నేను రాజీనామా చేశానో అది ఆపివేయబడింది. So several times people ask me, do you have sugar? అనేక మార్లు ప్రజలు అడుగుతుంటారు, ఏమండి మీకు షుగర్ ఉందా? Do you have diabetes? నీకు చక్కెర వ్యాధి ఉందా? Do you have blood pressure? మరి మీకు ఏమైనా రక్తపోటు ఉందా? I said, I do not know whether I have diabetes, blood pressure or anything. నేను వాళ్ళతో అంటుంటాను, నాకు చక్కెర వ్యాధి ఉందో, రక్తపోటు ఉందో, ఇంకేముందో నాకు ఏం తెలియదు అంటాను. In America, one doctor came and said, Pastor, I want to take your blood pressure. అమెరికాలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు వచ్చి, పాస్టర్ గారండి ఇదిగో మీ రక్తపోటును పరీక్షిస్తాను అన్నాడు. He brought some bladder or something like that. మరి ఆ రక్తపోటును పరీక్షించే మరి ఆ గొట్టాన్ని యంత్రాన్ని పట్టుకొని వచ్చేసాడు. He took my hand, he wanted to tie something on my hand. మరి నా చెయ్యి తీసుకొని ఒక పట్టీ లాంటిది కట్టే ప్రయత్నం చేశాడు ఆయన. Then I said, when you have become my God? నేను అడిగాను ఆయన్ని, ఎప్పుడయ్యా నీవు నాకు దేవుడు అయ్యావు? Do you hear me? చెప్పండి అన్నాను. Do you hear me what I said? నేనేం చెప్పానో మీకు అర్థమైందండి అసలు? I said, when you have become my God. నేను ఆయనను చూచి అన్నది ఏంటంటే, ఎప్పుడు నువ్వు నాకు దేవుడిగా మారావు? It's a purchased body. ఇది కొనబడిన దేహం. This is the temple of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మకు ఆలయమైన దేహం. It is His responsibility. ఇది ఆయన బాధ్యతనే తీసుకోవడం. Whether it is diabetes, blood pressure or anything, it is for the glory of God. మరి దేహానికి చక్కెర వ్యాధి రానివ్వండి, రక్తపోటే రానివ్వండి, ఇంకా ఏదైనా రానివ్వండి, బాధ్యత ఆయనదే. Some of us walk with a certificate, don't eat this, don't eat that, don't eat this. కొంతమంది తమ చేతిలో సర్టిఫికెట్లు పట్టుకుంటారు, ఏంటంటే ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది త్రాగకూడదు, ఇది త్రాగకూడదు అని చెప్పేసి. It's good.
మంచిదేనండి. Who gave you that certificate? కానీ ఆ సర్టిఫికెట్ మీకు ఎవరిచ్చారు? The word of God says, whatever offered before you, give thanks to God and eat. మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే, మీ ఎదుటికి ఏ భోజన పదార్థం తీసుకుని రాబడుతుందో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినండి అన్నాడు. Whatever is kept before you, thank God and eat. మీ ముందు ఏది ఉంచబడిందో దాని కొరకు వందనాలు చెల్లించి తినమని చెప్పాడు. Once we were having a big marriage party in Kerala, Tiruvalla. మరి కేరళ రాష్ట్రంలోని తిరువల్ల అనే ప్రాంతంలో ఒక గొప్ప పెళ్లి విందు జరుగుతూ ఉండింది. According to our Kerala system, last dish is with sugar, plantain, kela and curd. It's a sweet dish. మరి కేరళ రాష్ట్రంలో ఉన్న విందు వాడుకి ఏంటంటే భోజనం ఆఖరిలో మరి అరటిపళ్ళు, చక్కెర, ఆ తర్వాత curd, పెరుగును కలిపి ఇచ్చే తీపి పదార్థాన్ని ఇస్తారు. So I was eating and enjoying it. నేనేమో దాన్ని తింటూ ఆనందపడుతూ ఉండినా. In front of me, another senior pastor, known to me, elderly pastor, he was looking at me. మరి నా ఎదుటే బాగా సీనియర్ పాస్టర్ గారు, పెద్దయిన ఒక పాస్టర్ గారు నా వంక చూస్తూ ఉండినాడు. He said, Samuel Gutti, you are enjoying it. ఆయన అన్నాడు, సామ్యూయల్ కుట్టి, నువ్వు భలే సంబరంగా తింటున్నావేంది? For the last 18 years I am not eating this. గత 18 సంవత్సరాలుగా దీన్ని నేను తినలేకుండా ఉన్నాను. I said, who gave you that certificate? నేను అడిగాను, ఎవరిచ్చారండి మీకు ఆ సర్టిఫికెట్? Don't eat that. అది తినొద్దు. He said, doctor said don't eat it. ఇదిగోనండి డాక్టర్ అన్నాడు అది తినకూడదు అని. I said, what your God says? నేను అన్నాను, మరి మీ దేవుడు ఏం చెబుతున్నాడు? He stared at me. ఆయన నన్ను అట్లాగే కళ్ళు గుడ్లప్పగించి చూశాడు. Who is your God? I said. నేను అడిగాను, మీ దేవుడు ఎవరో చెప్పండి. He's a senior pastor. ఆయన పెద్ద సీనియర్ పాస్టర్ అండి, A great preacher. గొప్ప బోధకుడు కూడా. Then he shouted, ఆయన అరిచేశాడు, bring me plantain, curd and sugar. ఇదిగో ఆ అరటిపళ్ళు, పెరుగు, చక్కెర తీసుకొని రండి అన్నాడు. He ate full of his stomach. కడుపు నిండా తిన్నాడిక. Next day he called me on phone. మరుసటి రోజు ఫోన్లో నన్ను పిలిచాడు. He said, my diabetic is completely gone. ఆయన అన్నాడు, నాకున్న చక్కెర వ్యాధి సంపూర్ణంగా తొలగిపోయింది అన్నాడు. Doctors checked my urine and my blood and they said there is no trace of diabetic. మరి డాక్టర్లు నా మూత్రాన్ని, రక్తాన్ని బాగా పరీక్ష చేశారు, చక్కెర వ్యాధి యొక్క నీడ కూడా లేదన్నారు. Who prayed for him to heal him? మరి ఆయన బాగా కావడానికి ఎవరు ప్రార్థన చేశారండి? Nobody prayed. ఎవరు కూడా ప్రార్థన చేయలేదు. He was sitting and eating. ఆయన కూర్చొని తింటూ ఉండినాడు. He understood his body is a purchased possession of the Lord. మరి అతనికి తెలిసింది ఏమిటంటే, మరి విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తైన దేహమని. His body belongs to God. ఆయన దేహము దేవునికి చెందింది. When God knows the number of a hair, God doesn't know the germs that was come in your body. మరి దేవుడు మీ తలలోని వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టగలిగినప్పుడు మీ శరీరములోనికి దూరే క్రిమి కీటకాలను దేవుడు తెలుసుకోడా? Whose body is this? ఎవరికి చెందింది ఈ దేహం? Who dwells in this body? ఈ దేహములో ఎవరు నివాసం ఉంటున్నారు? Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. 1 Corinthians chapter 3 verse 16. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అండి. First Corinthians 3:16. Yes. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? Then 1 Corinthians chapter 6 verse 18, 19 and 20. అలాగే
కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Through your body glorify God. మీ దేహము ద్వారా దేవుని మహిమపరచండి. Your temple is the house of the Holy Spirit. Your body is the house of the Holy Spirit. మరి మీ దేహము పరిశుద్ధాత్మ దేవునికి నిలయమై ఉన్నది. How do you want to protect that temple? మరి ఆ దేవాలయమును నీవేల భద్రపరచగలవు? How do you want to protect it? ఏ ప్రకారంగా నువ్వు భద్రపరచాలని కోరుకుంటున్నావు? Do you want to protect it? Dr. Krishna's medical treatment? మరి డాక్టర్ కృష్ణ గారి వైద్య మందుల ద్వారా బాగు చేయాలనుకుంటున్నావా? Your body, the temple of God, you want to protect it by Krishna's medical treatment. మరి మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైన దాన్ని కృష్ణ మెడికల్ మందుల ద్వారా బాగు చేయాలనుకుంటున్నావు. Did you get that what I said? నేను చెప్పిన ఆ మాట మీరు అర్థం చేసుకున్నారండి? Your body is the temple of the living God. మరి మీ దేహమేమో సజీవుడైన దేవునికి ఆలయమై ఉన్నది. Holy Spirit dwells in you. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం ఉంటున్నాడు. Jesus purchased it. యేసు ప్రభు దాన్ని కొన్నాడు. But who should protect it? మరి ఎవరు దాన్ని భద్రపరచాలి? Sai Baba Hospital. సాయిబాబా హాస్పిటల్ కదా, Govindan Hospital. లేకపోతే గోవిందన్ గారి హాస్పిటల్ కదా, Or Muhammad's Hospital. లేకపోతే మహమ్మద్ హాస్పిటలా? Huh? How many of you understood? మీలో ఎంతమంది అర్థం చేసుకున్నారండి? Huh? Oh, until and unless I swallow Sai Baba's tablet, this body will be destroyed. ఎప్పటి వరకైతే సాయిబాబా గారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మందులు మింగనో ఈ దేహం బాగే కాదు. Carry on like that. అలాగే చేస్తూ పోండి. Satan will have a claim on your body. సాతాను అప్పుడు మీ శరీరమును గూర్చి ఫిర్యాదు చేస్తాడు. But by the grace of God, Satan cannot claim my hair. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక, సాతానుడు నా వెంట్రుక మీద కూడా ఫిర్యాదు చేయలేడు. Satan cannot claim even my sweat. మరి సాతానుడు నా చెమట మీద కూడా ఫిర్యాదు చేయజాలడు. I am totally purchased by God. నేను పరిపూర్ణంగా దేవుని చేత కొనబడిన వ్యక్తిని. How many of you understand this? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారండి? My dear friend, we have a special doctor. నా ప్రియమైన స్నేహితులారా, మనకు ఒక ప్రత్యేకమైన వైద్యుడు ఉన్నాడు. He is always with us. ఆయన ఎల్ల వేళల మనతోనే ఉంటాడు. He is all specialist. మరి అన్ని ప్రత్యేకతలు కలిగిన డాక్టర్ ఆయన. He can change the heart in a moment. ఆయన గుండెను క్షణకాలంలో మార్పిడి చేయగలడు. He can change the kidney in a second. మూత్రపిండాలను ఒక సెకండ్ కాలంలో బాగు చేయగలడు. And he's a living doctor. ఆయన సజీవుడైన దేవుడు. His hospital is always open. ఆయన ఆసుపత్రి కూడా ఎప్పుడు తెరిచే ఉంటుంది. But only one money works there. అక్కడ ఒకే ధనం పనిచేస్తుంది. Faith. విశ్వాసం. No other money works there. ఇంకా ఇతర ఏ డబ్బు కూడా పనిచేయదు అక్కడ. Indian rupees won't work there. భారతదేశం రూపాయి అక్కడ పని చేయదు. American dollar will not work there. అమెరికా డాలర్ అక్కడ పనిచేయదు. But the coins of faith will work there. కానీ విశ్వాసం అనే నాణాలే అక్కడ పనిచేస్తాయి. That's all. అంతేనండి. Hallelujah. హల్లెలూయా.